ప్రైజ్ లార్డ్. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ రేడియో పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న వారందరి కొరకు దేవుని వైపు చూసి భారం కలిగి ప్రార్థన చేస్తామండి. జీవం కలిగిన మా దేవా, గొప్ప తండ్రి, నీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయం అందు నా ప్రభ, మరి విశేషంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గాయపడిన హస్తమును చాపి వారిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. ఈ బ్రెయిన్ ట్యూమర్ నిమిత్తమే తండ్రి, మీ శిరస్సులో మీరు ముళ్ళ కిరీటం ధరించి ఉన్నారు తండ్రి. వారి ఒక నొప్పి బాధలన్నిటినీ మీరు సిలువలో భరించి ఉన్నారు నా ప్రభ. ఒక్కసారి తండ్రి, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ప్రభ, మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభ. మీరు పొంది ఉన్న గాయములో ఉన్న సంపూర్ణమైన విడుదల, స్వస్థతని ప్రియ బిడ్డలకి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నారు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించండి నా ప్రభ. ఈ బలహీనతో బాధపడుతున్న వారు కృంగిపోకుండా, అయ్యా నాకు స్వస్థత అనేది లేదని ప్రభ, వారు కృంగి వేదన పడకుండా నా తండ్రి, మీరు మేలు చేసే దేవుడుగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉన్నారని నిరూపించండి. ఏసియాని గాయపడిన హస్తము, స్వస్థపరిచే హస్తమును చాపి వారిని మీరు ముట్టండి నా ప్రభ. ఈ క్షణమందు తండ్రి, మీరు తాకి వారి ముట్టేరు తండ్రి, వారు అనుభవించారు నా తండ్రి. ఏసియా నన్ను స్వస్థపరిచి ఉన్నారు, ఏసియా నాతో ఉన్నారని తండ్రి, వారిలో గొప్ప విశ్వాసమును, నమ్మకమును మీరు కలగచ్చేయండి. ఏసియా ఇప్పుడే వారిని తాకండి నా తండ్రి. ఏసియా వారిని ముట్టండి నా ప్రభ. వారిలో ఉన్న వేదన మీరు తొలగించండి నా తండ్రి. ప్రభా, మీరు కనికరం గల తండ్రివి రాజా. మీ ఎదుకు వచ్చిన ప్రతి వారి మీద మీరు కనికరపడి వారిని స్వస్థపరిచి ఉన్నారు తండ్రి. మీరు ఎవరిని వెలివేయలేదు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ప్రియ సహోదరి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నమ్మకం లేని వారికి తండ్రి, అయ్యా మీరు నిరీక్షణ ఇచ్చి మీరు స్వస్థపరిచే దేవుడని నిరూపించండి నా ప్రభా. వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో మీ హస్తమును తోడుగా ఉంచండి. డాక్టర్లకి నీ విలువైన జ్ఞానమునిచ్చి వారు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ప్రభా, ట్రీట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం కలిగించేయండి నా ప్రభా. ఏసియానికి వందనాలు, నీకు స్తోత్రము. ప్రతి శరీరంలో మీరు చేస్తున్న అద్భుతమును బట్టి వందనాలు. ఇప్పుడే నీ గాయపడిన హస్తమును వారి మీద మీరు చాపినందుకు నీకు వందనాలు. వారితో ఉన్న దేవుడు మీరు గొప్పవారని నిరూపిస్తున్నందుకు నీకు వందనాలు. వారి యొక్క ప్రతి కన్నీటిని మీరు తుడిచి వేస్తున్నందుకు, వారి యొక్క ప్రతి వేదన మీరు తొలగిస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా ప్రభా. 2024 సంవత్సరాల క్రితమే మా ఒక ప్రతి పాపమును, వ్యాధిని, రోగమును సమస్తము నా తండ్రి మీరు సిలువలో మోసి మరణించి తిరిగి లేచిన తండ్రివి గనుక ఈ ఒక సమయమందు ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ పునర్ధాన శక్తితో మీరు నింపండి నా ప్రభా. యేసుక్రీస్తు నామములో వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని భయపడిస్తున్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారిని విడిచి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. వారితో మాట్లాడి వారిని ఆదరించి ధైర్యపరచండి నా ప్రభా. భయపడకము నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన తండ్రివి, వారికి తోడుగా నీడగా ఉండి వారిని ఆశీర్వదించి తండ్రి నీ సాక్షిగా మీరు నిలబెట్టే దేవుడని నిరూపించి వారిని కాచి కాపాడి మహిమ పొందుకోమని అయ్యా ఈ ఒక ప్రార్థనలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరుగా దీవించి ఆశీర్వదించమని మీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ దేవుడు కంప్లీట్ స్వస్థతని ఇస్తారు. మనం ప్రార్థన దేవుని సన్నిధానం వైపు చూసి ప్రార్థించి ఉన్నాం కనుక దేవుడు తప్పక మీ అందరికీ విడుదల కలిగచేస్తాడు. ఆమేన్.